ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ప్రత్యేక శుభాలు. బెస్ట్ ఫ్రెండ్స్, బ్లడ్ బెస్టీల స్నేహాలలో మార్పు ఉండవచ్చేమో. ఎందుకంటే మనిషి పరిమితుడు కాబట్టి మనిషి స్నేహం కూడా పరిమితమైనది. దేవుడు అపరిమితుడు కాబట్టి దేవుని స్నేహము అపరిమితమైనది. తనను మరణానికి అప్పగించే వ్యక్తిని సహితము మిత్రమా అని పిలిచి నిజ స్నేహానికి నిర్వచనం ఇచ్చి తన శాశ్వతమైనటువంటి స్నేహముతో నిత్య సహవాసాన్ని ఏర్పరిచి మనల్ని స్నేహిస్తున్నాడు. యేసు ప్రభు స్నేహానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు నాకు శిష్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు నాకు దాసులుగా ఉన్నారు. అయితే ఇక మీదట మీరు దాసులుగా శిష్యులుగా కాదు గాని నాకు స్నేహితులుగా ఉండాలని యేసు ప్రభుని కోరుకున్నారు. ఈ లోకంలో మనము స్నేహానికి చాలా విలువిస్తాము. మరి ముఖ్యంగా యవనస్తులు, టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా స్నేహానికి విలువిస్తారు. మనలో ప్రతి ఒక్కరం మంచి స్నేహితులు కోరుకుంటాము. అయితే కొన్నిసార్లు మన జీవితాలలో చెడ్డ స్నేహితులు కూడా తారసపడుతుంటారు. ఆ సమయాలలో మనకు గుండె గాయము, తీరని శోకము, చెప్పన సఖ్యమని బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇక స్నేహం మీదనే మనకు విరక్తి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరమే కలగజేసి దేవునికి దూరంగా చేసేసి నిత్య నాశనానికి కూడా కారకం చేయవచ్చేమో. కానీ దేవునితో స్నేహము చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మనిషితో స్నేహం పెట్టుకుంటానన్నప్పుడు అది ఎంతో సంతోషదాయకం కదా. ఈ లోకంలో మనకి ఆస్తులు ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు, మరి అందం ఉన్నప్పుడు ఇలాంటి తదితర భౌతికమైన అంశాలు చూసి మనతో మనుషులు స్నేహం కుదుర్చుకోవచ్చేమో. కానీ దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఏ మాత్రము స్నేహించడానికి అర్హమైనటువంటి ఏ విధానంలో కూడా మనము ఎన్నిక లేని వారమై ఉన్నప్పుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కుదుర్చుకున్న అన్ని బాంధవ్యాలలో స్నేహ సంబంధం చాలా విలువైనది. తానెక్కడుంటే తన స్నేహితుడు అక్కడే ఉండాలని కోరుకున్నాడు. దీని కొరకు తన ప్రాణమును తన ప్రాయముగా తన రక్తమును ధారలుగా కార్చి తన ప్రాణాన్ని పెట్టి తన పరిశుద్ధతను బట్టి తిరిగి 3వ దినమును లేచారు. ఆ యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరితో నిత్య సహవాసాన్ని కుదుర్చుకోవాలని, తానున్న స్థలములో నిరంతరము తన స్నేహితులుగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు. గుండె గాయాలు రేపే స్నేహితులు ఎంతో మంది మన జీవితంలో తారసపడుతున్నప్పుడు స్నేహానికి విలువ లేదనుకున్నాం. కానీ నిజ స్నేహితుడైనటువంటి క్రీస్తు నిత్య సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. శాశ్వతమైన స్నేహముతో స్నేహిస్తున్నాడు. రే సహోదరి సహోదరుడా, స్నేహితులు లేరని బాధపడుతున్నావేమో, స్నేహమే వద్దని విరక్తి చెందావేమో, ఇక స్నేహితులే వద్దనుకుని ఈ జీవిత యాత్రను కొనసాగిద్దాం అనుకుంటున్నావేమో. అయితే శాశ్వతమైన స్నేహముతో స్నేహించే స్నేహితుడు నీ అభివృద్ధిని కాంక్షించే, నీ ఆత్మీయ శారీరక మానసిక అభివృద్ధిని శ్రేయస్సును కాంక్షించే ఒక నిత్య స్నేహితుడు నిరంతర స్నేహముతో స్నేహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో మన స్నేహితులు మనతో కొద్ది కాలమే ఉంటారు. వాళ్ళ లోక యాత్రను ముగించినా మనం ఒంటరి వారం అవుతాము. లేకపోతే ప్రాంతాలు మారినప్పుడు మనము కొంత ఎడబాటును చవి చూడవలసి ఉంటుంది. అయితే దేవునితో స్నేహము ఈ లోకయాత్రలో ప్రారంభమై నిత్యత్వం వరకు కొనసాగుతుంది. ఆయనతో స్నేహం కలిగి ఉన్నట్లయితే నిరంతరము ప్రశాంతత, నెమ్మది, అన్ని రకాల అభివృద్ధికి మూలముగా ఉంటుంది. మన అన్ని రకాల అభివృద్ధిని బట్టి చూచి ఆనందించేవాడు, నిరంతరము మనతో ఉండేవాడు, తన స్నేహాన్ని ఎప్పుడు రద్దు చేసుకోడు. కాబట్టి నిత్యుడైన దేవునితో స్నేహము ఎంతో సంతోషదాయకము. కాబట్టి నిత్యుడైన దేవునితో స్నేహం పెట్టుకుని ఆయన సహవాసంలో కొనసాగుతూ ఆయనకు సంతోషం తీసుకొచ్చే స్నేహితులుగా మారదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.